హాయ్ హలో అందరికీ నమస్కారం. బిగ్ బాస్ 9కి సంబంధించి టాప్ 5లో ఎవరుంటారు, ఎవరైతే టైటిల్ విన్నర్ అవుతారు బిగ్ బాస్ 9కి సంబంధించి అనేది మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్ ఎందుకు అని అంటే మనకి న్యూ కంటెస్టెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య గారు అయితే వచ్చారు. దివ్య గారు వచ్చి అందరికీ ర్యాంకులు అయితే కేటాయించారు. ఆ ర్యాంకులలో ఆమె కేటాయించిన ర్యాంకులు కరెక్టా కాదా, ఎవరు టాప్ 5లోకి వస్తారో అనేది అయితే డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఆ టాప్ 5కి ఎవరు రారు అనేది ఫస్ట్ అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. తర్వాత ఎవరు టాప్ 5కి అవకాశం ఎక్కువ ఉన్నది అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే టాప్ 5లోకి ఎవరు రారు వాళ్ళ పేర్లు అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి యాక్చువల్గా ప్రియా గారు. ఫస్ట్ అయితే నేను ప్రియా గారు చూద్దాం అనుకున్నా, కానీ ప్రియా గారు అయితే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి ఇక ప్రియా గారికి అయితే అసలు ఛాన్స్ లేదు. ఇక సెకండ్ వచ్చేసి మనకి రీతు చౌదరి గారు ఎందుకు అంటున్నారంటే బయట జరిగే సిచ్యువేషన్స్ అండ్ లోపల బిగ్ బాస్ హౌస్ లోపల కూడా మనం చూస్తున్న సిచ్యువేషన్ బట్టి అయితే ఆమె అయితే ఏదో లవ్ ట్రాక్ అయితే నడుస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అది దానివల్ల అయితే ఆమె అయితే ఖచ్చితంగా టాప్ 5లోకి అయితే రాదు. అందులో మళ్ళీ డెమాన్ పవన్ కెప్టెన్సీ చేసినప్పుడు కూడా మనం చూసినాం ఆమె ఏ విధంగా ఆడింది అనేది. అది కూడా బాగా అందరికి నెగిటివ్ అయితే పడ్డది. సో రీతు చౌదరి గారు అయితే 100% టాప్ 5కి అయితే రారు. ఇంకా సెకండ్ వచ్చేసి ఫ్లోరా షైనీ గారు కూడా టాప్ 5కి అయితే రారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ పాపం లాంగ్వేజ్ రాకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం మాట్లాడలేదు, మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఆమె కూడా 100% అయితే మన టాప్ 5కి అయితే రారు. టాప్ 5 కంటెస్టెంట్ అయితే ఆమెకు అయితే ఛాన్స్ అయితే లేదు. ఇంకొకళ్ళు వచ్చేసి కళ్యాణ్ పడాల గారు అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు నేను తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని బాగా అనుకున్నా. మంచి కంటెస్టెంట్, ఆర్మీ నుంచి వచ్చాడు, ఖచ్చితంగా బాగుంటాడు అని అనుకున్నా. కానీ తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తన ఆటే పూర్తిగా డిఫరెంట్గా మారిపోయింది. అసలు ఆర్మీ నుంచి వచ్చిండు అన్న ఒక పాయింట్ తప్ప దానికి సంబంధించిన లక్షణాలు ఆయనలో ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చింది ఆర్మీ నుంచి, కానీ మనకి ఆడుతున్నట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఏమన్నా ఉంటే మనం ఆయన ఓదార్చడం, ఫ్లట్టింగ్ చేయటం, పులిహార కలపటం ఇదే కనిపిస్తుంది. వాళ్ళెమ్మటి పడుతున్నట్టు, తిరుగుతున్నట్టు అయితే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. సో దీనివల్ల ఆయనకి టాప్ 5కి అయితే ఎట్లే ఆడితే మాత్రం టాప్ 5కి అయితే ఆయన ఖచ్చితంగా అయితే రాడు. ఆట ఏమన్నా చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి అయినా ఆడితే మాత్రం టాప్ 5కి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఆయనకైతే టాప్ 5కి అయితే అవకాశం అయితే లేదు. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి ఫోర్త్ వచ్చేసి హరీష్ గారండి. హరీష్ గారు మాస్క్ మ్యాన్. ఈయన కూడా నాకు మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుండు. ఒక్కోసారి చాలా టూ మచ్గా అయితే మాట్లాడుతున్నారు. ఆయన బిహేవియర్ అంటే తనకే మొత్తం అన్నీ తెలుసు, నేను ఏ తప్పు చేయను, నేను కరెక్ట్గా ఉన్నా అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఆయన ఎక్కడ కూడా అందరినీ ఇంప్రెస్ చేసినట్టు కానీ మనకి ఎక్కడా లేదు. ఎక్కడ కూడా మనకి బయట ఉన్న వాళ్ళని చూసుకుని ఇంప్రెసివ్గా మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనిపించలే. మాట్లాడుతున్నారులే కానీ ఆ ఫ్లో అయితే మిస్ అవుతుంది. ఎక్కడికక్కడ నోరు జారుతున్నారు, ఆ ఇంప్రెషన్ అనేది పోతుంది. ఈయనైతే కొంచెం ఆ యాటిట్యూడ్ మార్చుకొని కొంచెం బాగా ఆడితే ఈయనైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5కి అవకాశం ఉంటుంది కొంచెం మార్చుకుంటే. లేకుంటే ఎట్లే ఉంటే మాత్రం ఈయన కూడా టాప్ 5కి అయితే రాడు. అండ్ ఇంకొకళ్ళు ఫిఫ్త్ వచ్చేసి రాము రాథోడ్ కూడా టాప్ 5కి అయితే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఎందుకంటే తను ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా కానీ సరైన స్టాండ్ అయితే తీసుకోవట్లేదు, ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, తన వాయిస్ అయితే వినిపించట్లేదు. తనకు అవకాశం ఉన్నా కానీ తన వాయిస్ అయితే వినిపించట్లేదు. ఎక్కడ కూడా మొన్న చూసిన టాస్క్లో కూడా మనం చూసుకున్నట్టయితే సైలెంట్గా ఉండిపోయిండు. అది బాగా అందరికీ నెగిటివ్ అయితే పడిపోయింది. అంటే తన గురించి తను కూడా స్టాండ్ తీసుకోవట్లేదు కదా, సైలెంట్గా ఉండిపోయేసరికి నెగిటివ్ అయితే పడ్డది. ఈ విధంగా ఆడితే మాత్రం ఈయన కూడా టాప్ 5కి అయితే రాడు, ఖచ్చితంగా అయితే రాడు. ఈ వీక్ అంటే వాళ్ళు నామినేషన్లో లేరు కాబట్టి, మాన్యుల్, తనుజ, భరణి గారు వీళ్ళు నామినేషన్లో లేరు కాబట్టి బయటపడుతున్నారు. ఒకవేళ వాళ్ళందరూ కనుక నామినేషన్లో ఉంటే మాత్రం ఈయనైతే ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అయితే అవకాశం ఉంది. ఎవరంటే డెమాన్ పవన్ వచ్చేసి యాక్చువల్గా మంచి కంటెస్టెంట్, బాగా ఆడుతుండు, మన టాస్క్లో కూడా బాగా ఆడిండు. కాకపోతే రీతు చౌదరితో కొంచెం ఏదో ఫ్లట్టింగ్ చేస్తున్నట్టు, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉన్నట్టు, లేదంటే ఆవిడ్ని కొంచెం మనకి చూడటానికే టీవీలో చాలా ఇబ్బందిగా అయితే ఉంది అది. కానీ
మన బిగ్ బాస్ హౌస్లో ఇట్లా లవ్ యాంగిల్ నడిపిన వాళ్ళు ఎవరు కూడా మనకి విన్ అయినట్టు అయితే లేదు. మనం గతంలో చూసుకున్నా కానీ అఖిల్ కానీ ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఇట్లా లవ్ యాంగిల్ ట్రాక్ నడిపిన వాళ్ళు కూడా ఎవరు కూడా మనకి బిగ్ బాస్ విన్నర్ అయినట్టు అయితే లేదు. ఈయన కూడా ఇదే విధంగా ఆమెతో ఇంకా ఇట్లా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈయన కూడా అవకాశం అయితే ఉండదు. ఆమెతో మామూలుగా మూవ్ అవ్వుకుంటూ ఆమెను కొంచెం అవాయిడ్ చేసుకుంటూ నార్మల్గా తన గేమ్ తను ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి అయితే వస్తాడు. కానీ మొన్న ఒక కెప్టెన్ అయిన తర్వాత శ్రీజాని సేవ్ చేసిండు, దమ్ము శ్రీజాని సేవ్ చేసిండు. ఆ రోజు కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. అదే గేమ్ని కంటిన్యూ చేస్తే మాత్రం టాప్ 5కి అయితే వస్తాడు. లేదు అంటే మాత్రం ఎట్లా ఆమెతో రాసుకుంటూ పోసుకుంటూ తిరిగితే మాత్రం టాప్ 5కి అయితే రాడు. సంజన గారు కూడా మనకి టాప్ 5 కంటెస్టెంట్. ఆమె కూడా టాప్ 5కి అవకాశం ఉంది ఇంకొంచెం మంచిగా ఆడితే. కాకపోతే మంచి ఎంటర్టైనర్, కానీ కొంచెం ఆట గేమ్ చేంజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆమె కూడా టాప్ 5లో అయితే ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు మ్యాక్సిమం 100% టాప్ 5కి ఎవరు వస్తారు అనేది మనం అయితే డిస్కషన్ చేద్దాం. నేను అనుకున్నా ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అయితే టాప్ 5 కంటెస్టెంట్, ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఇమాన్యుల్ అయితే ఉంటాడు. డెఫినెట్లీ అదైతే రాసి పెట్టుకోండి. 100% అయితే ఇమాన్యుల్ అయితే టాప్ 5లో ఉంటాడు. మేబీ బిగ్ బాస్ 9 విన్నర్కి కూడా తనకైతే అవకాశం ఉంది. ఎందుకంటే తను గేమ్ ఆడుతుండు, అందరితో బాగా మాట్లాడుతుండు, స్టాండ్ తీసుకుంటుండు, గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, ఎట్లా ఆడాలి ఏంది అని సజెషన్స్ ఇస్తుండు. ఎవ్రీథింగ్ తను అందరితోనూ ఎక్కడ కానీ లూజ్ మాట్లాడటం కానీ ఇట్లా అయితే చేయట్లేదు. తను హ్యూమర్ కూడా చాలా బాగుంది. అంటే మనకి బయట ఎట్లా ఉంటాడో మనకి హౌస్లో కూడా అట్లే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు కానీ అట్లయితే ఏం అనిపించట్లేదు. ఇమాన్యుల్ అయితే 100% అయితే టాప్ 5లో ఉంటాడు. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ గారు సీరియల్ వల్ల పాపులర్ అయ్యారు. తను మంచి జనంలో అయితే మంచి పాపులర్ అయితే అయ్యారు. మనం ఎక్కడ అన్అఫిషియల్ పోలింగ్ సైట్ చూసుకున్నా కానీ తనుజ గారు అయితే టాప్లో ఉంటున్నారు. కాబట్టి తనుజ గారు కూడా టాప్ 5కి అయితే 100% అయితే వస్తారు. తను కొంచెం గేమ్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొంచెం బాగా ఆడితే బాగుంటుంది. ఆ ట్రాక్ వదిలేసి తన గురించి తను ఆలోచించుకొని గేమ్ మీద ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనకి బిగ్ బాస్ హౌస్లో ఆమె ఉన్నంత క్యూట్గా అయితే ఎవరైతే లేరు. సో ఆమె అయితే ఖచ్చితంగా టాప్ 5కి అయితే వస్తారు. ఇక థర్డ్ వచ్చేసి బర్నీ గారు కూడా టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే తను గేమ్ చాలా నీట్గా ఆడుతున్నారు, చాలా స్మార్ట్గా ఆడుతున్నారు. ఒక్క విషయం తప్పితే కొన్నిసార్లు తన గురించి తాను స్టాండ్ తీసుకోకుండా ఉంటుండు, అది వెయిట్ చేస్తుండు నామినేషన్స్ వరకు అన్నది ఒక్కటి తప్పితే మిగతా అన్నీ కూడా ఆయన అయితే చాలా స్మార్ట్గా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ వరకు మాట్లాడాలి అని అయితే బాగా క్యాలిక్యులేట్గా అయితే ఆడుతుండు. ఓకే, ఇది సేఫ్ గేమ్లా కనిపించవచ్చు, కానీ ఆయన నేచర్ కూడా అదే ఆయన అయితే అనిపిస్తుంది. మేబీ ఆయన అయితే ఎట్లా ఆడితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5కి అయితే వస్తాడు. ఇలాగే ఆడితే మాత్రం ఖచ్చితంగా బర్నీ గారు అయితే టాప్ 5లో అయితే ఉంటారు. కొంచెం తన గేమ్ని చేంజ్ చేసుకొని స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకుంటే మాత్రం అంటే తనకు సంబంధించిన విషయాల మీద తను గట్టిగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే మాత్రం ఆయన అయితే ఖచ్చితంగా టాప్ 5కి అయితే వస్తారు. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి టాప్ 5 కంటెస్టెంట్లలో ఇప్పుడు వీళ్ళు నేను చెప్పిన ముగ్గురు అయితే ఇమాన్యుల్, తనుజ, బర్నీ, వీళ్ళ ముగ్గురు అయితే కన్ఫామ్గా అయితే ఉంటాడు. 100కి 100% అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇంకా టూ ప్లేసెస్ వచ్చేసి మనకి ఈ దమ్ము శ్రీజ గారు, సుమన్ శెట్టి అన్న అండ్ ఇంకొక డెమాన్ పవన్కి కూడా అవకాశం ఉంది. కానీ చెబుతా ఎవరు ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉన్నదో చెబుతా. దమ్ము శ్రీజ ఫస్ట్ అయితే దమ్ము శ్రీజ చూసుకున్నట్టయితే దమ్ము శ్రీజ తన వాయిస్ అయితే కొంచెం బేస్ కొంచెం గట్టి మాటలో మనకి ఫస్ట్ 2 వీక్స్ కూడా కొంచెం చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఎలిమినేట్ అయితే బాగుంటారు అనిపించింది. కానీ నాకు సార్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ లాస్ట్ వీక్ అయితే ఆమె అయితే కొంచెం అయితే తగ్గారు. పాపం గేమ్ మాత్రం పర్ఫెక్ట్గా ఆడుతుంది. తను ఎక్కడ స్టాండ్ తీసుకొని ఏం చేసినా కానీ కొంచెం తన గేమ్ అయితే బాగుంది. తను ఒక డిస్కషన్ని తీసుకొని లాంగ్ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఎక్కడ వరకు ఆర్గ్యుమెంట్ చేయాలి అక్కడ వరకు ఆర్గ్యుమెంట్ చేసి కట్ చేస్తే మాత్రం నీట్గా తను మాత్రం అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5కి అయితే వస్తుంది. తనైతే మంచి కంటెస్టెంట్. ఓకే, మనకైతే కొంచెం మొన్న ఇరిటేషన్ అనిపించింది చాలా. లాస్ట్ వీక్ అయితే నాకైతే అసలు ఎప్పుడు ఎలిమినేషన్ అవ్వాలి, వాళ్ళిద్దరు పియాను శ్రీజ గారు ఎలిమినేట్ అయితే బాగుంది అనిపించింది. కానీ దమ్ము శ్రీజ అయితే ఖచ్చితంగా అయితే టాప్ 5లో ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొక పర్సన్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న కూడా చాలా
ఆయన కూడా ఓపెన్గా ఉన్నారు, ఇక ఆయన ఉండటమే అట్లా అనుకుంటా. ఓపెన్ అయ్యి ఇంకా కొన్ని విషయాలలో అయితే స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడితే మాత్రం ఆయన కూడా టాప్ 5కి అయితే వస్తాడు. ఇప్పుడున్న అన్న అయితే ఆయన ఇన్నోసెంట్కి ఆయన కూడా కొన్ని సార్లు అయితే రియాక్ట్ అయ్యారు, చాలా మంచిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉపయోగించి మంచిగా రియాక్ట్ అయ్యారు. అది చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు సుమన్ శెట్టి గారు. మనకి చూసుకున్నట్టయితే దివ్య గారు వచ్చేసి నిన్నే వచ్చారు కాబట్టి మనం అప్పుడే ఏం చెప్పలేదు. ఆమె అందరి గేమ్ చూసి వచ్చింది కాబట్టి కొంచెం స్ట్రాటజిక్గా అయితే ఆడొచ్చు, ఆమె టాప్ 5లో ఉంటుంది అని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే చూసి వచ్చింది జనంకి ఏమి ఇట్లా రియాక్ట్ అయితే మనం నెగిటివ్ అవుతాం అన్న మైండ్లో నెగిటివ్ అవుతాం అని అయితే తన మైండ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆమె ఆ విధంగానే సేఫ్ గేమ్ ఆడటానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనం డెమాన్ పవన్ విషయానికి వస్తే డెమాన్ పవన్కి కొంచెం అవకాశం ఉంది వాళ్ళలో, కొంచెం హయ్యర్ 60% 70% అవకాశం ఉంది. అది కూడా రీతు చౌదరితో కొంచెం ఆ ట్రాక్ని మనోడు వదిలేసి గేమ్ మీద ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి అయితే వస్తాడు. అండ్ లాస్ట్గా చూసుకున్నట్టయితే మనకి సంజన గారికి కూడా టాప్ 5కి చాలా అంటే చాలా అవకాశం ఉంది. కానీ తను కొంచెం గేమ్ చేంజ్ చేసుకుంటే మాత్రం ఇంకెక్కువ అయితే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ఇలాగే ఆడితే మాత్రం టాప్ 5కి అయితే రారు సంజన గారు డెఫినెట్లీ. టాప్ 5కి లాస్ట్ ఇంకోటి టాప్ 5లో వచ్చేసి మనకి ఇమాన్యులు, తనుజ గారు, భరణి గారు, వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారు. మిగతా 2 ప్లేసుల కోసం అయితే డెమాన్ పవన్, దమ్ము శ్రీజ గారు, సుమన్ శెట్టి అన్న, సంజన గారు, వీళ్ళు నలుగురు అయితే పోటీ పడతారు. వీళ్ళలో ఎక్కువ అవకాశం ఉంది శ్రీజకి, సుమన్ శెట్టికి. ఎందుకంటే శ్రీజ తర్వాత ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఎవరికైనా అంటే సంజన గారికి ఉంది. సంజన గారి తర్వాత ఇక మనకి డెమాన్ పవన్ అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు చూసుకుందాం మనం టాప్ 5కి వచ్చేది ఎవరంటే, టాప్ 5లోకి మనం డిస్కషన్ చేసిన ప్రకారం అయితే ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు, తనుజ గారు ఉంటారు, భరణి గారు ఉంటారు. వీళ్ళతో పాటు దమ్ము శ్రీజాకి కూడా ఎక్కువ అవకాశం ఉంది, 90% to 95% అవకాశం ఉంది. సుమన్ శెట్టి గారికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంది. వీళ్ళ 5గురు అయితే ఖచ్చితంగా అయితే ఉంటారు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉందని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఒక మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.